పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని, వెళ్లిపోమంటే వెళ్లిపోతానని గోషబెల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని సూచిస్తే ఎంఐఎంకి తిరిగే వ్యక్తికి ఇచ్చారన్నారు. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలను యుద్ధం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరేజబుల్ పార్టీ వెనుకబడిందని ఆయన మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని రాజసింగ్ విమర్శించారు. మరో 2 వారాల్లో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపిస్తోంది. శుక్రవారం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాల కోసం దేశం నలుమూలల నుంచి చేరుకున్న భక్తులతో ప్రయాగ్రాజ్ లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ కు భారత్ అప్పగించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో హుస్సేన్ ఒకడని, అతడి న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇందుకు ఒప్పుకున్నందుకు ట్రంప్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు కలిసి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పనిచేస్తాయని పేర్కొన్నారు. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో తమకు చెప్పలేదని, మెజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారని ఆయన భార్య పంకజశ్రీ అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, దగ్గుతూ ఉంటే టాబ్లెట్స్ ఇచ్చారని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని వంశీ జడ్జి ముందు చెప్పినట్లు వివరించారు. తాను బయటకు రావడం ఇదే తొలిసారి అని, అరెస్టుపై న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. భారత్ విధిస్తున్న టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీ ముందే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధిక టారిఫ్లు వాణిజ్యానికి అడ్డంకిగా మారాయని, దీంతో ఇండియాలో వస్తువులు అమ్మడం చాలా కష్టమవుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కువ టారిఫ్స్ విధించే దేశం ఇండియానే అని, అందుకు మేము కూడా అదే పద్ధతిని పాటిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన కులగణన తప్పులు తడకగా ఉందనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని, పూర్తి స్థాయిలో కులగణన జరగాలని ఎమ్మెల్సీ తీన్మార్మలన్ అన్నారు. ఇప్పటికే అందిన సమాచారం వరకు చాలా చోట్ల కులగణన ప్రక్రియ అసంపూర్తిగా జరిపారని, కొన్ని చోట్ల అసలే చేయలేదని ఆయన అన్నారు. రెడ్డి జనాభా ఎక్కువ చేసి చూపించేందుకు బీసీలకు అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోలు నెలజుబులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 70 నుంచి 80% వరకు అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్ల పెంపుతో పెట్టుబడి ధరలంతా పసిడి వైపు మొగ్గు చూపడంతో ధరలు పెరిగాయి. ఫలితంగా గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,050గా నమోదైంది. ఈ ఏడాది ఏకంగా 10% పసిడి ధర పెరగడం గమనార్హం. లైలా ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యల పట్ల నటుడు పృథ్వీ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నా వల్ల సినిమా దెబ్బతినకూడదు. అందరికీ నా క్షమాపణలు. అందరికీ బాయ్కాట్ లైలా అని కాకుండా వెల్కమ్ లైలా అనాలని కోరుతున్నా. ఫలక్నుమా దాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలని ఆయన కోరారు. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జి సమీపంలో సైనిక్పూర్ నుంచి అప్పర్ జంక్షన్ వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు దిగి పరుగులు తీశాడు. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో లంగర్ హౌస్ నుంచి నార్సింగ్ వైపుగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కమెడియన్ బ్రహ్మానందం రాజకీయాలపై ఆసక్తికర కామెంట్ చేశారు. రాజకీయ నాయకుడు వచ్చి స్పీచ్ ఇవ్వగానే మన కుర్రాళ్ళంతా కిరోసిన్ పోసుకుని తగలబెట్టేస్తారు. వీళ్ళని రెచ్చగొట్టే నాయకుడు మాత్రం వాడి పొజిషన్లో చుట్టూ మంత్రులతో హ్యాపీగా ఉంటాడని ఆయన అన్నారు. బలి ఇది మాత్రం సాధారణ ప్రజలే అని ఆయన పేర్కొన్నారు. కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలనిలో విషాదం నెలకొంది. మనక్కులంగర భగవద్గుడిలో ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. ఆ శబ్దాలకు భయపడిన పీతాంబరం, గోకులం అనే 2 ఏనుగులు ఒక్కసారిగా పరిగెత్తడంతో వాటి కింద 3 పడి చనిపోగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉంది. ఘటన తర్వాత వాటిని మచ్చిక చేసుకోవడానికి 2 గంటల సమయం పట్టిందని స్థానికులు చెప్పారు. కడతాల్ మండలం మైసిగండి మైసమ్మ తల్లిని గురువారం ప్రముఖ సినీ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. నేడు విడుదలైన తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో స్నేహలత ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. పూజల్లో ఆలయ నిర్వాహకులు అరుణ్ నాయక్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవరం మండలం భాషాన్ భవి తండలో కుక్కల దాడిలో 6 గొర్రెలు మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి 6 గొర్రెలను విపరీతంగా కరిచి చంపాయని బాధిత కుటుంబం కన్నీరు మున్నరయ్యారు. విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారి డాక్టర్ చంద్రబాబు చనిపోయిన గొర్రెలు పరిశీలించారు. చనిపోయిన గొర్రెల విలువ 1,20,000 ఉంటుందని పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల 19 మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్పోస్టులు 24 గంటలు అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ చెప్పారు. అటవీ ప్రాంతంలోకి 2 నుండి 5 లీటర్ల వాటర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చని, చెత్తకుండీలోని ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలని సూచించారు.